నిఖిల్ దాని తర్వాత విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? విష్ణుప్రియ బాగా ఆడుతుంది. ఉంటదా మరి టాప్ 5 లో? ఉంటది అనుకుంటున్నా నేను. ఓకే. మణికంఠ అంత ఏం లేదు. మరి సింపతి చూపిస్తున్నాడు కదమ్మా. ఆయన సింపతి చూపిస్తే మాత్రం మనము అది నిన్న ఎపిసోడ్ లో నాగార్జున కూడా పక్క తీసుకెళ్లి మాట్లాడాడు కదా, నువ్వు అనవసరంగా హగ్లే చేసుకుంటున్నావు అని చెప్పేసి. సో మరి ఉంటాడేమో అనిపిస్తుంది. ఓవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అంతే. ఇంకెవరికి ఏమి ఇష్టమా? ఇంకా నాకు విష్ణుప్రియ, నిఖిల్, ఓకే, దాని తర్వాత అశ్విని గౌడ. ఆమె అంతా అంటే యాటిట్యూడ్ చూపిస్తుంది అనమాట, శోభా శెట్టి లాగా కనిపిస్తుంది. అవును మేడం. మరి ఇంకొక ఆమె అరుస్తుంది కదా ఎక్కువ, ఎవరు? నైనిక ఏదో. నైనిక అంత అరవట్లేదు, ఆమె కూడా వస్తుంది. ప్రేరణ ఎవరో తెల్లగా ఒక అమ్మ ఉంటుంది, ఎందుకు అంతలాగా అరుస్తుంది ఆమె? ఎందుకంటే గేమ్ లో ఆమె అర్థం కాదు అందుకని. అయితే అబ్బాయి ఒకవేళ ఈ వీక్ హెల్మెట్ అయిపోతాడు అనుకుంటున్నాను, మరి హెల్మెట్ అవ్వడం మంచిది అంటారా అబ్బాయి? కానీ బిగ్ బాస్ కి తిట్టడం చాలా తప్పు కదా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలా సార్లు తిట్టాడు. నాగార్జున సార్ కూడా చెప్పారు. అవును. సో నాగార్జున సార్ చెప్పినప్పుడు కాలు మీద పడి దండం పెట్టాడు, నన్ను వదిలేండి సార్ అని. మరి ఈ వీక్ వదిలేస్తాడంటో బయటకు వచ్చేస్తాడంటో? అంటే బిగ్ బాస్ తిట్టినంత మాత్రం బయటకు రాదు, అది మన మీద ఆధారపడి ఉంది అంతే. ఒకవేళ హెల్మెట్ అయితే ఎవరు అవుతారు అనుకున్నా? ఈయన అవ్వడంటున్నారు కాబట్టి ఆయన ఉంటాడు కదా, ఓం ఆదిత్య ఓం లాయర్. అయితే ఆయన ఈ వీక్ నామినేషన్ లో లేడు, ఈ వీక్ నామినేషన్ లో లేడు. ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు ఆప్షన్ గా, లేడీస్ ఉన్నారు. లేడీస్ లో అయితే ఆమె అశ్విని అవుతుంది అనుకుంటున్నాను, మరి ఏమైతుంది. థ్యాంక్ యూ. తెలుసా బిగ్ బాస్ లో ఎవరన్నా తెలుసా? విష్ణుప్రియ ఒక 2-3 తప్ప. ఎంతసేపు తెలుగులో పెట్టేసి ఆంగ్లం ఆంగ్లం ఆంగ్లం. ఏమ్రా వారి బిగ్ బాస్ తలకాయ పనిచేస్తున్నా నీకేమన్నా? ఆంగ్లం అది తెలుగు బిగ్ బాస్ అనేది ఆంగ్లం ఎందుకు పెడుతున్నారు? మొత్తం ఆంగ్లమే మాట్లాడుతున్నారు. నువ్వు ఫస్ట్ వీక్ లో దొబ్బేశావు, అయినా సెకండ్ వీక్ లో మళ్ళీ అదే పని స్టార్ట్ చేశారు. నాగార్జున గారు కూడా ఆంగ్లమే మాట్లాడతాడు, బిగ్ బాస్ కూడా ఆంగ్లమే మాట్లాడతాడు. పీకనికి పెట్టుకున్నారా? వాళ్ళు ఎవరైనా తెలిసిన ఉన్నారా? విష్ణుప్రియ, నబీల్ కాస్త వీడియోల ద్వారా తెలుసు. ఇంకెవరు ఉన్నారు? ఆ పొట్టి అమ్మాయి సీత, ఏది బేబీ సినిమా ద్వారా ఆమె తెలుసు. మిగతా వాళ్ళంతా కర్ణాటకలోని హిందీ వాళ్ళని వారిని తీసుకొచ్చి పడేసారు. ఎవరి కోసం పెట్టివు? జనాలు చూడడానికి టైం పాస్ కా? టైం పాస్, కనీసం టైం పాస్ ఉంది. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ దొబ్బ పెట్టావు. బిగ్ బాస్ రేటింగ్ పడమంటే ఎందుకు పడిపోవు కాక? మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఎవరికైనా అర్థం అవుతుందా? తెలుగు ఉన్నప్పుడు తెలుగు మాట్లాడాలి. నెక్స్ట్ విష్ణుప్రియ ఇప్పుడైతే టాప్ లో ఉంది. నాకు తెలిసి బిగ్ బాస్ ఆట ప్రకారం టాప్ లో లేదు, ఎందుకంటే ఇప్పటివరకు అనుకున్న పాపులర్ ప్రకారం టాప్ లో ఉన్నట్టుంది. రీసెంట్ గా ప్రేరణ ఏదో దోష చేయనోడు జైల్లో 5 వేసి నాకు ముఖాన పడేసింది అని పోయి ఏడుస్తున్నది. అది కన్నింగ్ గేమ్ కదా, మళ్ళీ రిపీటెడ్ గా మళ్ళీ చూపించాడు కదా అక్కడ. నాగమణికంటే హగ్గుల గురించి మాట్లాడు కదా. ఓరే నాయన, ఏడిస్తే హగ్గు, నవ్వుతే హగ్గు, కింద పడితే హగ్గు, గెలిస్తే హగ్గు. ఇక్కడ వేడికి మాడిపోయి నల్లగైటట్టు లోపలికి గోడ దూకి వచ్చేస్తా నేను. విన్నర్ దాకా ఎందుకు కాక? అసలు బిగ్ బాస్ సూత్రం లేదో రేపు పడుకునేటట్టున్నది. అది ఒక్కరు లేరు సరిగా. ఒక్క కోడిగుడ్ల గేమ్ తప్ప బిగ్ బాస్ ఇంతవరకు క్రేజీ గేమ్ ఎక్కడ కనపడలే సరిగా. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మరి పాత వాళ్ళు వస్తారంట కదా. పాత వాళ్ళు ఎందుకు? ఏం చేయనికి చెప్పు. ఒక్కడన్నా ఇప్పుడు ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారా? మళ్ళీ పాత వాళ్ళు వచ్చేయడానికి? అరే పాత వాళ్ళు ఆల్రెడీ చూసినాం కదా, పోయి వచ్చి వెళ్ళిపోతారు అంటారు. క్రేజీ పీపుల్ తీసుకురండి, కుమారి ఆంటీని తీసుకురండి. అంటే బిగ్ బాస్ క్రేజ్ పడిపోతుంది అంటారా? 100% పడిపోతుంది. అసలు క్రేజ్ ఇప్పుడు 3rd వీక్ వచ్చినా కానీ ఇంకా క్రేజినెస్ పెరగలే. జస్ట్ ఒక కోడిగుడ్ల గేమ్ తప్ప ఇంతవరకు లేదు. కోడిగుడ్ల గేమ్ లో ప్రతి ఒక్క అమ్మాయి అయితే 100% ఇచ్చిందని మనం ఇక్కడ చెప్పుకున్నామా? రాత్రి ఏమన్నాడు? 100% ఇచ్చారు. బిగ్ బాస్ నాగార్జున కూడా మెచ్చుకున్నారు. సో ఆదిత్య గారు మీరు హుషారుగా ఉండాలి, ఇంకా మీ ఆట కనపడుతుంది ఆయన కూడా అన్నారు. నెక్స్ట్ మన నవీన్ అబ్బాయి నవీన్, ఆయన రూల్స్ ప్రకారం పోదామని చూస్తున్నాడు, కానీ బిగ్ బాస్ తిడుతున్నాడు. బిగ్ బాస్ తిడితే ఆయన ఊరుకుంటాడా? సార్ ఒక్కసారి తిట్టినాను, ఒక్కసారి 10 క్లిప్పులు చూపించండు మనకి. ఈ రోజు హెల్మెట్ అయిపోతాడు నిజమేంటారా? అభయ్ నవీన్ పోయినా పోతాడు నిజంగా 100%. మనం ఎవరు అమ్మాయి పోతుంది అనుకున్నాం, యష్మి పోతుంది అనుకున్నాం, అభయ్ నవీన్ బయటకు దోసినట్టు పరిస్థితి కనపడుతుంది. రెడ్ కార్డ్ ఇచ్చిండు కదా మన, ఆ రెడ్ కార్డ్ ఇచ్చిండు. నెక్స్ట్ అక్కడక్కడ నిఖిల్ ఇప్పటివరకు టాప్ లోకి వచ్చిండు. ఆయన ఏం అనలేం కాక, ఎందుకంటే ఆడుతున్నాడు, మాక్సిమం ఆడుతున్నాడు. చిన్న మిస్టేక్లు వాళ్ళ టీం కు సపోర్ట్ చేయడం వల్ల చిన్న మిస్టేక్ చేస్తున్నాడు. నిఖిలే టాప్ లో కనపడుతున్నాడు. నిఖిల్ గుడ్డు ఆమెకి ఇచ్చిందంట కదా ఇంట్లో లేకుండా, ఆపోజిట్ గా అంతే. వాళ్ళిద్దరు కొద్దిగా వీళ్ళు నేను చెప్పిన మాట వినాలే, వాడు నేను చెప్పిన మాట వినాలని మాట్లాడుతున్నారు. సో ఆపోజిట్ గా ఉంటేనే బెస్ట్ అని చెప్పేసి ఆమెకి ఇచ్చేసిండు. పోటాపోటీకి ఉంటే ఎవరో ఒకరితో తెలిసిపోద్దిగా నా టాలెంట్ ఏంటో నీ లాంటి ఏంటో. ఎందుకంటే ఆమె ఆయన కంట్రోల్ పెట్టాలని చూస్తుంది, ఈయన ఆయన కంట్రోల్ పెట్టాలని చూస్తాడు. ఇది ఎందుకు ఆపోజిట్ కి ఇచ్చేసిన? 4th వీక్ దాకా ఇప్పుడు వద్దా? నెక్స్ట్ వీక్ మన డైరెక్టర్ గారు ఉన్నారు, హీరో
ఆదిత్య ఓం ఇట్లా ఏమైనా మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వీక్ మన నామినేషన్ లేడు కదా, నెక్స్ట్ వీక్ ఏమైనా పడతారంటారు నామినేషన్? పడొచ్చేమో, ఎందుకంటే ఈ వీక్ లో యష్మి కూడా లోపల నామినేషన్ ప్రకారం యష్మి ఉంది. కానీ ఇప్పుడు నిన్న జరిగిన విషయం చూస్తుంటే అభయ్ నవీన్ పోయేటట్టుగా కనపడుతుంది. అభయ్ నవీన్ కన్ఫర్మ్ అంటారు. థ్యాంక్ యూ. ఓకే.